హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో 'అమృతం' సీరియల్లోని ఎపిసోడ్ 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎపిసోడ్ 3 నేమ్ వచ్చి 'భవసాగర మదనం'. ఇదేంటి అంటే బౌ బౌ కుక్క బిస్కెట్ల కంపెనీ అని ఉంటుందండి. అమృతం కుక్క బిస్కెట్ల కంపెనీలో పనిచేస్తాడనమాట. ఆ కుక్క బిస్కెట్ల కంపెనీకి ఓనర్ వచ్చి అంబుజనాభం అనే అతను. ఇతను అంబుజనాభం అనే అతను ఎవరు అంటే, 'మర్యాద రామన్న' మూవీలో ట్రైన్ సీన్ ఉంటుంది కదా, ఆ ట్రైన్ సీన్లో ఉంటారు కదా, కొబ్బరి బొండం సీన్, రాట్లేదా అంటాడు అతను. ఇతను ఎండి అనమాట. అయితే మనకి ఈ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, అమృతం వైఫ్ మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళు ఆఫీస్కి అని అంటే, లేదు నాకు దేవుడికి దండం పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళే టైం లేదు, మనం ఇల్లు షిఫ్ట్ అవటానికి ఇప్పటికే వారం రోజుల నుంచి నేను సెలవు పెట్టాను, మా బాస్ ఎగిరెగిరి పడతాడు అని అంటూ వస్తాడన్నమాట. బైక్ దగ్గరికి వస్తాడు. బైక్ ఎంతసేపు కిక్ చేస్తున్నా కానీ బైక్ స్టార్ట్ అవ్వదన్నమాట. ఇంకా అమృతం వైఫ్ వచ్చి వాళ్ళ హస్బెండ్ వెళ్తారు కదా అని చెప్పి గేట్ ఓపెన్ చేసి గేట్ దగ్గర నిలబడి ఉందన్నమాట. ఇతను ఎంతసేపు ట్రై చేస్తున్నా కానీ బండి స్టార్ట్ అవ్వదు. కిక్ కొడతాడు, ఎంతసేపు ట్రై చేసినా స్టార్ట్ అవ్వదు. ఇంకా అమృతం వైఫ్ అంటుంది, అదే మరి నేను దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళమన్నాను, నువ్వు దేవుడికి దండం పెట్టుకోలేదు, అందుకే దేవుడు ఇలా చేశాడు అని చెప్పంటే, ఈ అమృతం లోపలికి వెళ్ళొచ్చి దండం పెట్టుకొని చంపలేసుకొని వస్తాడనమాట. ఇంకా బయటకు వచ్చాక మళ్ళీ కిక్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఈలోపు వీళ్ళ ఇంటికి అటు సైడ్ ఉన్న కాంపౌండ్ నుంచి ఆంజనేయులు గోడ దూకి వస్తాడనమాట. గోడ దూకి వచ్చి, ఏంట్రా అంత చిరాగ్గా ఉన్నావు, ఆఫీస్కి వెళ్తుంటే హుషారుగా ఉండాలి కానీ నాలాగా ఎందుకు అంత చిరాగ్గా ఉన్నావు అని అంటే, నా ఫేసే అంత అని చెప్పి అంటాడనమాట అమృతం. ఇంకా బైక్ స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి అమృతం వైఫ్ చెప్తుంది అనమాట. అమృతం వైఫ్ చెప్తే అప్పుడు అంజీ అంటాడు, ఒరే అమృతం చెప్పడం మర్చిపోయాను, పొద్దున మా ఆవిడ సన్నీ స్టార్ట్ అవ్వలేదు, అందుకని నేను నీ బైక్ ప్లగ్ తీసుకెళ్ళాను స్టార్ట్ చేయడానికి అని చెప్పి ఆ బైక్ ప్లగ్ ఇస్తాడనమాట. నువ్వు దేవుడు దండం అది ఇది అన్నావు, చూడు వీడు బైక్ ప్లగ్ తీసుకెళ్ళాడు అని చెప్తే, నువ్వు దేవుడికి దండం పెట్టుకోవటం వల్లేగా ఇప్పుడు ఆ ప్లగ్ వచ్చింది అంజు అన్న ద్వారా అని చెప్పి అమృతం వైఫ్ అంటుందన్నమాట. ఇంకా మనకు ఆఫీస్ సీన్ చూపిస్తారు. ఆఫీస్ సీన్లో ఈ అంబుజనాభం గారు, నెక్స్ట్ వచ్చి వాసు ఇంటూరి గారు. ఇతను ఎవరు అంటే, మనకి ఫర్దర్ ఎపిసోడ్స్లో సర్వం క్యారెక్టర్లో వస్తారు కదా, అతనే ఇక్కడ ఆఫీస్ బాయ్లా, అంటే అటెండర్ అనుకోవచ్చు, సంథింగ్ ఏదో ఆడిటర్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మనకి పర్టికులర్ పొజిషన్ అనేది ఏమీ లేదనమాట అతనికి, జస్ట్ కొత్తగా వర్క్ నేర్చుకోవడానికి వచ్చిన పర్సన్ లాగా అనమాట అతను అంబుజనాభం గారు. వీళ్ళిద్దరే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఒకరికి డిసిప్లిన్ లేదు, ఒకరికి టైం సెన్స్ లేదు, నేను వచ్చాను అందరికంటే ముందు, ఎవరు రాలేదు 9 అవుతున్నా అది ఇది అని చెప్పి చిరాగ్గా ఉంటాడు. ఇంకా అతన్ని ఆ వాసు గారిని తీసుకొని పైకి వెళ్తారన్నమాట. పైకి వెళ్తే పైకి ఇన్ ద సెన్స్ ఎండి రూమ్కి వెళ్ళాక అక్కడ నేను నిన్ను వర్క్ అబ్జర్వ్ చేయమన్నాను కదా, ఏం అబ్జర్వ్ చేసావని చెప్పి అడుగుతారు. దానికి వాసు గారు చెప్తారు, అబ్జర్వ్ చేశానండి, రమా గారు చీరలు బాగా కట్టుకొస్తారు, మ్యాచింగ్ నెయిల్ పాలిష్ వేస్తారు, మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేస్తారు, మ్యాచింగ్ చెప్పులు వేస్తారు, ఇంకొకరు ఉన్నారు ఆమెకి డ్రెస్ సెన్స్ లేదు, ఇంకొక అతను ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు, ఇలా చెప్తుంటాడు అనమాట. ఇంకా అంబుజనాభం గారు అంటారు, నోర్మి, నేను చెప్పింది నీకు వర్క్లో ప్రోగ్రెస్ గురించి, నువ్వు ఆఫీస్లో మనుషుల గురించి ఏం అబ్జర్వ్ చేసావో కాదు అని చెప్పి అంటారు. సరే, ఇంకా అంబుజనాభం గారు అంటారు, నువ్వు కిందకి వెళ్ళి
వచ్చిన వాళ్ళందరినీ పైకి పంపిస్తూ ఉండు అని చెప్తారు. వచ్చిన వాళ్ళందరినీ పైకి పంపిస్తూ ఉండు అని చెప్తే ఇతను కిందకి వెళ్ళేసి వేరే ఒక ఆవిడ వస్తారు. ఐ థింక్ సంధ్య అనుకుంటా నేమ్. ఆవిడని పైకి పంపిస్తారనమాట. ఏంటి ఇన్ని ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి, ఏం చేస్తున్నావు నువ్వు వర్క్ అంటే, ఇవన్నీ నావి కాదు సార్, అమృతంవి సార్ అని చెప్తుంది. ఇంకా అతను అమృతం వచ్చాక నా దగ్గరికి రమ్మని చెప్పు అంటే ఆవిడ ఫైల్స్ తీసుకొని కిందకు వస్తున్నప్పుడు అమృతం వస్తాడనమాట. అమృతం గారు, మిమ్మల్ని ఎండి గారు పిలుస్తున్నారు, మీ గురించి ఎవరో చాడీలు చెప్పారు అని అంటే, ఇంకెవరు చెప్పుంటారు, నువ్వే చెప్పుంటావు అని మనసులో ఫీల్ అవుతాడు. మనసులో ఫీల్ అయితే ఇక ఆవిడ నేను చెప్పలేదండి, నాకేం తెలియదు అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ వచ్చేసి ఒక ఆవిడ ఒక లాయర్ని తీసుకొని మీ కంపెనీ మీద కేసు వేయడానికి వచ్చాను అని చెప్పి వస్తుంది. ఎందుకు, ఏమైంది అని అడిగితే, మీ బిస్కెట్లు తిని మా రోజీ పిల్లిలాగా కూస్తుంది అని అంటే, మంచిదే కదండి అది ఇది అంటే, పిల్లి మా రోజీ అంటే మా కుక్క పిల్లిలాగా కూయటం ఏంటి అది ఇది అని చెప్పి ఆవిడ గొడవ పడుతుంది. ఇంకా ఈలోపు ఈ లాయరు అంబుజనాభం డెస్క్ మీద కుక్క బిస్కెట్ల ప్యాకెట్ ఉంటే అవి కాఫీలో ముంచుకొని తింటూ ఉంటే తర్వాత ఆవిడకి ఫోన్ వస్తుందనమాట. మన రోజీ మామూలుగానే మొరుగుతుంది, పిల్లిలాగా ఏం కాదు, కుక్కలాగే మొరుగుతుంది అని చెప్పి ఫోన్ వస్తే ఇంక వీళ్ళు వెళ్ళిపోవటానికి చూస్తుంటే ఇంక అంబుజనాభం అంటాడు, కుక్క బిస్కెట్లు తిన్నావు, నీకు సిగ్గులేదు అది ఇది అన్నట్లు మాట్లాడతాడు ఆ లాయర్ని. ఇంక ఈ లాయర్కి కోపం వచ్చి నేనేంటో చూపిస్తాను అని కిందకు వచ్చి మనకి ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ ఫుడ్ కరెక్ట్గా లేదు అన్నట్లు ఫోన్ చేసి చెప్తారు. ఇంకా వాళ్ళు రైడింగ్కి వస్తారనమాట. రైడింగ్కి వచ్చాక ఇంక ఇతనికి భయం వేస్తూ ఉంటుంది, ఏమవుతుందో అని. కానీ బట్ ఏంటంటే అన్నీ కరెక్ట్గానే ఉంటాయి, కరెక్ట్గా ఉన్నాయని చెప్పి అతనికి కూడా తెలుసు. కానీ భయం వేస్తుంది అనమాట. ఇంకా అమృతంని హెల్ప్ అడిగితే, సార్ నేను చూసుకుంటాను మీకు ఎందుకు అని అంటాడు. ఓకే, అంతా చెకింగ్ అంతా చేస్తూ ఉంటారు, మీరు పైనే ఉండండి అని చెప్పి అమృతంని గోడౌన్కి తీసుకెళ్ళి అక్కడ మొత్తం అంతా చెకింగ్ చేస్తూ ఉంటారు. అంతా చెకింగ్ చేస్తూ ఉంటే అక్కడి నుంచి అంబుజనాభంకి హింట్స్ ఇస్తూ ఉంటాడనమాట అమృతం ఫోన్ చేసి. ఒక బిస్కెట్ ప్యాకెట్ తగ్గిందంట, మీ దగ్గర ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది కదా, అందులో బిస్కెట్స్ ఉంటాయి, దాన్ని ఖాళీ చేసేయండి, తినటమో పడేయొద్దు, తినటమో డస్ట్బిన్లో కూడా వేయొద్దు, తినటం అన్నా దాచిపెట్టడం అన్నా చెయ్యండి అన్నట్లు అంటాడనమాట. ఇంకా అంబుజనాభం చిరాగ్గానే అవి తింటాడనమాట. బట్ ఏంటంటే వీళ్ళకి అంత టాలీ అవుతుంది. అమృతమే ఏదో మిస్టేక్ పడి ఆ కుక్క బిస్కెట్లు తినిపించేస్తాడనమాట అంబుజనాభంతో. ఇంక ఈ సీన్ ఇలా ఎండ్ అయిపోతుంది. నువ్వు నా చేత కుక్క బిస్కెట్లు తినిపించావు, నీ పని చెప్తాను అది ఇది అని చెప్పి ఇంక ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. అంటే డైరెక్ట్గా చూస్తే మనకి కామెడీగా అనిపిస్తుంది, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనకి అంత ఇది ఏముండదు.